వెల్కమ్ బ్యాక్. బంగ్లాదేశ్ అట్టడుగుతుంది. ఇంక్విలాబ్ మంచ్ ప్రతినిధి షరీఫ్ ఉస్మాన్ హాదీ మరణం తర్వాత రాజధాని ఢాకాలో హింస చెలరేగింది. స్టూడెంట్ లీడర్ షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ హత్యతో దేశవ్యాప్తంగా హింసాత్మక అల్లర్లు చెలరేగాయి. షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ అనుచరులు, అభిమానులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి విధ్వంసం సృష్టించారు. ఈ క్రమంలోనే మైమేన్ సింగ్ జిల్లాలోని బలూకాలో ఇస్లాంను అవమానించాడనే ఆరోపణలపై 30 ఏళ్ల దిపు చంద్రదాస్ అనే హిందూ యువకుడిపై ఓ వర్గం మూకుమ్మడిగా దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ దీపు చంద్రదాస్ మరణించాడు. అప్పటికి శాంతించని నిరసనకారులు చంద్రదాస్ మృతదేహాన్ని తగలబెట్టినట్లు బంగ్లాదేశ్ మీడియా వర్గాలు తెలిపాయి. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం దీపు చంద్రదాస్ హత్యను తీవ్రంగా ఖండించింది. బంగ్లాదేశ్ లో హింసకి చోటు లేదని స్పష్టం చేశారు. దీపు చంద్రదాస్ మరణానికి కారణమైన ఏ ఒక్కరిని వదిలిపెట్టమని హెచ్చరించింది. ఈ క్లిష్ట సమయంలో హింసను ప్రోత్సహించకుండా ఉస్మాన్ బిన్ హదీ గౌరవించాలని యువతకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా 2024 జూలై ఆగస్టులో బంగ్లాదేశ్ లో అల్లర్లు చెలరేగాయి. అయితే ప్రభుత్వంపై యువత తిరుగుబాటు చేసింది. భారతదేశాన్ని బహిరంగంగా విమర్శించే రాడికల్ ఇస్లామిస్ట్ షరీఫ్ ఉస్మాన్ హదీ ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. ఈ తిరుగుబాటు కారణంగా షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలింది. అల్లర్లు తీవ్ర హింసాత్మకంగా మారడంతో ప్రాణభయంతో ఆమె దేశం విడిచి పారిపోయి ఇండియాలో తలదాచుకుంటుంది. ఈ క్రమంలో షరీఫ్ ఉస్మాన్ హదీ హత్యకు గురి కావడంతో బంగ్లాదేశ్ లో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. హదీని చంపిన హంతకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది అతడి అనుచరులు రోడ్డెక్కి విధ్వంసం సృష్టించారు. ఢాకాలోని ది డైలీ స్టార్, ప్రదోమ్ అలో మీడియా సంస్థలపై దాడులు చేయడంతో పాటు బంగ్లా జాతిపిత షేక్ హసీనా తండ్రి ముజీబుర్ రెహ్మాన్ ని ఇంటిని తగలబెట్టారు. మరోవైపు షేక్ హసీనాను బంగ్లాకు అప్పగించకుండా ఆశ్రయమిస్తుండటంతో ఇండియాపై హదీ అనుచరులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఈ క్రమంలోనే భారత వ్యతిరేక నిరసనల్లో ఇస్లాంను అవమానించాడని ఆరోపిస్తూ దీపు చంద్రదాస్ అనే హిందూ వ్యక్తిని కొట్టి చంపారు. అక్కడితో ఆగకుండా మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసి నిప్పంటించి రాక్షసానందం పొందారు. 2026 ఫిబ్రవరిలో జాతీయ ఎన్నికలు జరగనున్నాయి. ఉస్మాన్ హాదీ హత్యతో బంగ్లాదేశ్ మరో సంక్షోభంలోకి వెళ్లింది. ఇంక్విలాబ్ మంచ్ ప్రతినిధి హాదీపై పట్టపగలు కాల్పులు జరపగా సింగపూర్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఉస్మాన్ హాదీ ఢాకా 8 నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీలో హాదీ ఉన్నారు. షూటర్ ఫైనల్ కరీంతో పాటు అతని కుటుంబ సభ్యులు అరెస్ట్ అయ్యారు. ఇవాళ అంత్యక్రియలతో బంగ్లాదేశ్ లో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు.
ఇక బంగ్లాదేశ్ లో జరుగుతున్న తాజా పరిణామాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. గుడ్ ఆఫ్టర్నూన్, థ్యాంక్ యూ. బంగ్లాదేశ్ మొత్తం కూడా ఒక రాడికల్స్ లాంటి పరిస్థితి ఏర్పడుతోంది. ఒక రాడికల్ టెర్రరిస్ట్ లాంటి దేశంగా మారిపోతోంది. సో దీంట్లో భాగంగా కేవలం హిందూ వ్యతిరేక, భారత్ వ్యతిరేకంగానే బంగ్లాదేశ్ మొత్తం కూడా అట్టుడుకుపోతోంది. ఇప్పటికే అంటే ఇందాక మీరు చెప్పినట్టు ఉస్మాన్ సంబంధించి ఈ నెల డిసెంబర్ 12న ఆయన పైన అటాక్ అయింది. ఆయన తలపై దుండగులు వచ్చి కాల్పులు చేయడం జరిగింది. నమాజ్ ముగించుకొని వెళ్తున్నటువంటి క్రమంలో షరీఫ్ ఉస్మాన్ పైన చేసినటువంటి దాడి తర్వాత ఉస్మాన్ మరణించడం జరిగింది. సో ఉస్మాన్ అనేటువంటి వ్యక్తి విద్యార్థి నాయకుడు, అక్కడటువంటి మంచ్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకుడు, ఇంక్విలాబ్ మంచ్ వ్యవస్థాపకుల్లో ప్రధానమైనటువంటి వ్యక్తి. సో వాళ్ళు వచ్చిన తర్వాత జమాతే ఇస్లామిక్ని అంటే అంతకుముందు ఉన్నటువంటి షేక్ హసీనా ప్రభుత్వం దాన్ని బ్లాక్ లిస్ట్లో పెడితే దాన్ని మళ్ళీ బ్లాక్ లిస్ట్ నుంచి ఎత్తివేసినటువంటి వాళ్ళు ఇంక్విలాబ్ మంచ్. సో ఇట్లా ఓవరాల్గా భారత్ వ్యతిరేకంగానే ప్రస్తుతానికి జరుగుతుంది. అండ్ ఆ మరణం తర్వాత భారతదేశానికి సంబంధించిన అంటే ఒక హిందువు దాస్ అనేటువంటి వ్యక్తి హిందువును రాళ్లతో కొట్టారు. అక్కడ బంగ్లాదేశ్కు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి ఆరోపణలతో హిందువులపై దాడులు జరుగుతున్నాయి. తనను చెట్టు కట్టేసి కొట్టడమే కాకుండా ఆ శవాన్ని తాడుతో చెట్టు కట్టి నిప్పు పెట్టి కాల్ చేసినటువంటి పరిస్థితి. దానిపైన అంటే 24 గంటల తర్వాత కూడా కేసు పెట్టలేనటువంటి పరిస్థితుల్లోకి బంగ్లాదేశ్ ఉంది. అంటే హిందువులపై, భారతీయులపై ఎంత కుట్ర కోణంలో ఉన్నారు, ఎంత శత్రుత్వంగా ఉన్నారో అర్థమవుతోంది. మోరోవర్ దీనంతటికీ ప్రధానమైన అంటే ఈ హత్యను, ఈ హింసను యూనస్ ఖండించినా కానీ దీని వెనకాల నుండి నడిపించేటువంటి ఇడియట్ ఎవరైనా ఉన్నారా అంటే అది యూనస్ అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. అండ్ దీని వెనకాల ఇంకా ఎక్కువగా మాట్లాడాలంటే డీప్ స్టేట్ అయినటువంటి అమెరికా దీంట్లో ప్రధానంగా పాత్రలో ఉంది అన్నటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. ఐఎస్ఐ కూడా దీని వెనకాల ఉంది అన్నటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. సో భారత్ను టార్గెట్ చేసి ఈరోజు ఒక పబ్బం గడుపుకునేటువంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ ఉంది. సో బంగ్లాదేశ్లో ఎట్లా అంటే ఒక ఉగ్రవాదులకు శిక్షణ ఎట్లా ఇస్తారో అట్లా అక్కడటువంటి ప్రజలకు మైండ్ వాష్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ నుంచి డబ్బులు పంపిస్తే భారత్ బతుకుతోంది, బంగ్లాదేశ్ డబ్బులతోనే భారతదేశం బతుకుతోంది అనేటువంటి స్థాయికి ఈరోజు ఎన్నికల ప్రచారంలో అక్కడటువంటి యువకులు మాట్లాడుతున్నారంటే ఎంత తెలివి తక్కువతనంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. భారతదేశం బంగ్లాదేశ్కు ఫ్రీ మనీ పంపించింది, భారతదేశం బంగ్లాదేశ్కు బియ్యం పంపించింది, ఉప్పులు పప్పులు పంపించింది, తో పాటు అవసరానికి ఆదుకున్నటువంటి చరిత్ర కూడా భారతదేశానికి ఉంది. మోరోవర్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఆర్మీ చెరల్లోంచి బయటకు వచ్చి ఒక ప్రత్యేక దేశంగా ఏర్పడడానికి కారణం కూడా భారతదేశమే. ఇట్లాంటి భారతదేశం పైన ఈరోజు బంగ్లాదేశ్ ఒక అక్కసు వెళ్ళగక్కుతోంది. తన కుట్ర బుద్ధిని మొత్తం కూడా చూపిస్తోంది. అక్కడటువంటి ప్రజల మైండ్ను కూడా వాష్ చేస్తోంది. సో జనరల్గా అయితే ఎన్నికల ప్రచారానికి వెళ్తే, ఎన్నికల్లోకి వెళ్తే షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలగొట్టిన దాంట్లో ఇంక్విలాబ్ మంచే ప్రధానమైనటువంటి పాత్ర. విద్యార్థులంతా కూడా అక్కడ మొత్తం విధ్వంసం చేశారు. షేక్ హసీనా బంగ్లాలోకి వెళ్ళి, అధికారిక నివాసంలోకి వెళ్ళి ధ్వంసం చేశారు. కుర్చీలు, టీవీలు, బల్లలు, చైర్లు మొత్తం ఎక్కడికక్కడ విధ్వంసం చేశారు. షేక్ హసీనా పారిపోయి భారతదేశానికి వచ్చి తలదాచుకునేటువంటి పరిస్థితుల్లోకి వచ్చారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో షేక్ హసీనాను అప్పగించాలని చాలాసార్లు కోరారు. అండ్ అక్కడ ప్రభుత్వం కూడా షేక్ హసీనాకు ఉరిశిక్ష, మరణశిక్ష విధించింది. సో ఇట్లాంటి నేపథ్యంలో భారతదేశం అప్పగించాలి లేదు అన్నటువంటి చర్చ వైపు ఉంటే, ఇక ఎన్నికల్లో యూనస్ ప్రభుత్వం గెలవాలి, ఆ గెలుపుకు ఏమేమి దోహదపడతాయన్న వాటిపైన కాన్సన్ట్రేట్ చేయకుండా కేవలం మరొక పాకిస్తాన్లో వ్యవహరిస్తోంది బంగ్లాదేశ్లో యూనస్. మాట్లాడదాం. అంతే సత్యం గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. సత్యం గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. అండి, భారీ ప్రొటెస్టులు జరుగుతున్నాయి, భారత్కు వ్యతిరేకంగానే జరుగుతున్నాయి, హిందువులకు వ్యతిరేకంగా జరుగుతున్నాయి. అక్కడున్నటువంటి భారత ఎంబసీ అధికారుల పైన కూడా దాడులు జరిగితే వాళ్లకు ప్రొటెస్ట్ కల్పించేటువంటి పరిస్థితి ఈరోజు భారత్ నుంచే మళ్ళీ మాట్లాడేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఎట్లా చూడొచ్చు, ఈ ఎన్నికలు భారత్ శత్రుత్వంగానే ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఎట్లా చూడొచ్చు సార్ ఈ ఎపిసోడ్ని సత్యం గారు? మొత్తం వ్యూహం భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, అవామీ లీగ్ వ్యతిరేక, ఈ మూడు కాంపోజిషన్కి వ్యతిరేకంగా ఇవాళ బంగ్లాదేశ్ ఉద్యమాలు కొనసాగుతున్నాయి. స్వాతంత్ర సమరయోధులకు 71 స్వాతంత్ర సమరయోధులకు పిల్లలకు రిజర్వేషన్స్ అనేది అనౌన్స్ చేసినందుకు ఈ మంచి అనేటువంటి ఉద్యమం చెలరేగింది.
అవును. ఆ తర్వాత ఖచ్చితంగా బంగ్లాదేశ్లో ఇవాళ జనాభా 91% ముస్లింలు, 8% హిందువులు, 1% బౌద్ధులు, క్రిస్టియన్స్ ఉన్నారు. ఇది చెలరేగగానే సహజంగానే ఈ అవామీలాగా వ్యతిరేక శక్తులను ఏకమైనవి. తర్వాత సెక్యులర్ స్టేట్ గా డిక్లేర్ చేసుకున్నటువంటి బంగ్లాదేశ్ ఇవాళ ముస్లిం ఫండమెంటలిస్టులు ఐఎస్ఐతో కుమ్మక్కై ఈ విద్యార్థి యువజన ఉద్యమాన్ని ఆ, ఆ, చాలా భారత వ్యతిరేకగా దాన్ని తీర్చిదిద్దారు. అవును. ఈలోపు యూనస్ని అది ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ సిఐఏ కూడా ఎంటర్ అయింది. అనధికార వార్తల ప్రకారం వాళ్ళు 1-2 సార్లు బంగ్లాదేశ్ ఇంటెలిజెన్స్ తోటి చర్చలు జరిపి వెళ్ళిపోయినట్టుగా తెలిసింది సీక్రెట్ గా. కాబట్టి ఇది మొత్తం కూడా ఇంటర్నేషనల్ బ్యాకింగ్ ఖచ్చితంగా సిఐఏ ఉంది. నేషనల్ లెవెల్ బంగ్లాదేశ్ లో ఈ 3 పనిచేస్తున్నాయి. ఈ జమాత్ ఇస్లాం, తర్వాత బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఉంది, ఖలీదా ఇదివరకు నాయకురాలు. కాబట్టి ఆ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, ఇస్లామిక్ తీవ్రవాదులు, తర్వాత ఇప్పుడు మంచు, ఈ మొత్తం కలిసి ఇవాళ భారత వ్యతిరేకత రెచ్చగొడతా ఉన్నారు, కొనసాగుతా ఉంది. తర్వాత రెచ్చగొట్టడం ఎట్లా నడుస్తుందంటే బ్యాన్ స్టేట్ ఫోర్స్ బ్యాక్డ్ బై ఇండియా అంటే మొత్తం భారత్ కు వ్యతిరేకంగానే ప్రొటెస్టులు చేస్తున్నారు. భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ రాజకీయాల్లో ఎంటర్ అవుతోంది అని చెప్పేసి వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి. నిజానికి భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ రాజకీయాల్లో బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఎంటర్ అవుతోందా? బంగ్లాదేశ్ రాజకీయాలు శాసించే స్థాయిలో భారతదేశం ఉందా? ఏమైనా సజెషన్స్ ఇచ్చిందా? అది కొత్తగా ఎంట్రీ ఘట్టం కాదు. బంగ్లాదేశ్ విముక్తి చేసిందే భారతదేశం. ఆఫ్ కోర్స్. తర్వాత దానికి నాయకత్వం ఇచ్చింది ముజిబుర్ రెహమాన్. ముజిబుర్ రెహమాన్ ఇవాళ కూతురు ఈవిడ మనకు షేక్ హసీనా. కాబట్టి ఇది ఒక వారసత్వ సంబంధంగా కొనసాగుతుంది. మనం బంగ్లాదేశ్ ని తీర్చిదిద్దాం. అటువంటి స్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ జరిగే ఉద్యమాలన్నీ భారత వ్యతిరేకత అంటే దాని వెనకాల పాకిస్తాన్ ఐఎస్ఐ ఉంది, అమెరికా సిఐఏ ఉంది. ఈ 2 సంస్థలు ఇవాళ మొత్తాన్ని రెచ్చగొడుతున్నాయి. తర్వాత ఇంకొకటి ఏమిటంటే ఇది జరిగిన తర్వాత గత 71 నుంచి వరకు 56 ఏళ్లలో పాకిస్తాన్ కు బంగ్లాదేశ్ కు వాణిజ్య సంబంధాలు లేవు. కానీ ఇప్పుడు రెండింటి మధ్య ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి పాకిస్తాన్. కాబట్టి పూర్తిగా బంగ్లాదేశ్ ని అమెరికా ఫోల్డ్ లో, తర్వాత పాకిస్తాన్ భారతదేశ మిత్రత్వంగా తీర్చిదిద్ది భారతదేశానికి వ్యతిరేకంగా ఎక్కుపెట్టబట్టడానికి ఇవాళ ఈ ఉద్యమనం జరుగుతున్నాయి. తర్వాత ఎలక్షన్స్ అనే పేరు కూడా ఇవాళ ఫిబ్రవరి ఎలక్షన్స్ కూడా అవామీ లీగ్ లేకుండా నిషేధించారు, ఎలక్షన్లో పాల్గొనకుండా. కాబట్టి అది ఎలక్షన్లు తొత్తటమే తప్ప నిజంగా డెమోక్రటిక్ ఎలక్షన్స్ కావు. ఒక మేజర్ పొలిటికల్ పార్టీని నిషేధించి ఎలక్షన్స్ అని పోవటం అనేటువంటిది అది తొత్తటం కోసం చేసినటువంటి పని. తర్వాత యూనిస్ అధ్యక్షతలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవామీ లీగ్ కార్యకర్తలు 4177 మంది చనిపోయారు, మర్డర్ చేశారు. దాంతో బహుశా ఎవరో ఒక దీని వారసులో లేకపోతే దీని రాడికల్స్ ఖచ్చితంగా ఇవాళ ఉస్మాన్ హాదీ మీద దాడి చేసి ఉంటారు. తర్వాత రెండోది డైల్యూట్ అవుతుంది మూవ్మెంట్, స్టూడెంట్ మూవ్మెంట్ కానీ యూనిస్ గవర్నమెంట్ కానీ డైల్యూట్ అవుతుంది. కాబట్టి అవామీ లీగ్ను డిఫెన్స్ లో పడేయాలంటే ఈ మర్డర్ చేయాల్సిందే. మళ్ళీ ఉద్యమాన్ని పునర్జీవింపజేయాలి. తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే శ్రీకాంత్ చారి చనిపోతే ఎట్లా ఉవ్వెత్తన ప్రజలు రంగంలోకి వచ్చారో హాదీని చంపేసి బంగ్లాదేశ్ ప్రజల్ని రెచ్చగొట్టడానికి పనికొస్తున్నటువంటి ఎత్తుగడ కూడా దీని వెనకాల ఉండి ఉండొచ్చు. కాబట్టి ఈ హాజీని చంపేసి దాన్ని హిందువుల మీద భారతీయుల మీద నెట్టేస్తున్నారు. ఇటు హిందువును చెట్టు గట్టేసి కొట్టి చంపేశారు, కాల్చి చంపేశారు. దాని మీద కనీసం రెస్పాండ్ అవ్వడం మానేసి సో మళ్ళీ భారతీయుల మీదే అక్కసక్కుతూ విషం గక్కుతూ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ బంగ్లాదేశ్ మీద హిందూ మీద దాడి అనేది ప్రత్యేకంగా చూడాల్సిన పని లేదు, భారత మీద దాడి కింద లెక్క. ఎందుకంటే భారతీయులు ఉన్నటువంటి వాళ్ళు మొదటి నుంచి ఉమ్మడి భారతదేశం ఉన్నప్పుడు బెంగాల్ ఎట్లున్నారు అక్కడ కూడా ముస్లింలు ఉన్నారు, హిందువులు ఉన్నారు, అందరు ఉన్నారు. దేశం విడిపోయిన తర్వాత శరణార్థులు వచ్చిన వాళ్ళు వచ్చిపోతే మిగతా వాళ్ళు అక్కడే ఉండిపోయారు. ఎందుకంటే ముజిబుర్ రెహమాన్ ఆధ్వర్యంలో సెక్యులర్ స్టేట్ గా డిక్లేర్ చేసి కాబట్టి వాళ్ళు కూడా ఇష్టపడరు అక్కడ ఉండటానికి. కానీ ఇప్పుడు ఫండమెంటలిస్టులు రెచ్చగొట్టడం, ఈ వ్యతిరేక ఉద్యమాలను ఏకం కావటం, దీని వెనక ఖచ్చితంగా అమెరికా పాకిస్తాన్ ఇంటర్నేషనల్ బ్యాకింగ్ ఉంది.
భారతదేశం మరింత మరింత అలర్ట్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ పశ్చిమాన పాకిస్తాన్, తూర్పున బంగ్లాదేశ్, ఉత్తరాన జంగ్ ఉద్యమంతో నేపాల్ కూడా జోక్యం చేసుకోవాలని ప్రయత్నం చేసింది అమెరికా. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అమెరికా ఎడల కూడా మన వైఖరి స్పష్టం చేయాలి. బంగ్లాదేశ్ లో ఇన్వాల్వ్ కావటం కానీ, బంగ్లాదేశ్ బ్యాకింగ్ చేయటం కానీ అది మా వ్యతిరేకంగా. ఇప్పుడు భారత్ రియాక్షన్ ఎట్లా ఉండాలి అంటే ఇప్పుడు ఎందుకంటే వాట్ ఐమ్ సేయింగ్, పాకిస్తాన్ కూడా ఇట్లాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది. హిందువులను టార్గెట్ చేస్తే అక్కడ ఓట్లు వస్తాయి, హిందువులను టార్గెట్ చేస్తే వాళ్ళు వాళ్ళ దేశాల్లో హీరోలు అవుతారు. సో నథింగ్ బట్ భారత్ను టార్గెట్ చేస్తే. విషయం ఏంటంటే ఈ రెండు కూడా చాలా చిన్న స్టేట్స్ అనే చెప్పాలి, తుక్కడతో సమానం కొన్ని మాటల్లో చెప్పాలంటే. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే ఈ 7 సిస్టర్ని మేము ఆక్యుపై చేసుకుంటామని కూడా బంగ్లాదేశ్లో కొంతమంది నిన్న మొన్న వస్తున్నటువంటి మైండ్ వాష్ అయినటువంటి లీడర్లు, ఎలక్షన్స్కి వెళ్ళేటువంటి లీడర్లు మాట్లాడుతున్నారు. భారత్ నిర్ణయం ఆ బంగ్లాదేశ్ చుట్టూ ఎటు చూసినా భారతదేశం ఉంటుంది. ఆ పైన పార్ట్ని ఏమైనా భారతదేశం ఆక్యుపై చేసుకునేటువంటి ఎత్తుగడలు భారత్ వేసేటువంటి అవకాశం ఉందా? భారత్ రియాక్షన్ ఎట్లా చూడొచ్చు ఇక్కడ? ఇప్పుడు చైనా మధ్య ఎంత ఉందో బంగ్లాదేశ్ చుట్టూ కూడా సరిహద్దు అంత ఉంది. 3000 కిలోమీటర్ల పైన ఉంది బంగ్లాదేశ్ చుట్టూ. కాబట్టి అంత పెద్ద సరిహద్దు ఉన్నటువంటి బంగ్లాదేశ్ లోకి గత 30 సంవత్సరాలుగా ఈ 7 సిస్టర్స్ లో ఉన్నటువంటి ఉగ్రవాదులు, అనేక రకాలైనటువంటి ఉగ్రవాదులు, ఈ ఉగ్రవాదులందరికీ గతంలో బంగ్లాదేశ్ ఇష్టం లేకున్నా షెల్టర్ దొరికింది. ఇప్పుడు అఫీషియల్ గా షెల్టర్ దొరికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేటువంటి అవకాశం ఉంది. అది మనకు బాగా నష్టం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతదేశం ఖచ్చితంగా రివెంజ్ ఫుల్ యాటిట్యూడ్ తోటే ఉంటుంది. అంటే బంగ్లాదేశ్ నుంచి ఇన్ఫిల్టర్ కాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమైతే అటువంటి మిలిటరీస్ ని తరిమి కొట్టేటువంటి పరిస్థితి సృష్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఏదేమైనా బంగ్లాదేశ్ చుట్టూ విజిలెన్స్ ని పెంచేటువంటి అవకాశం ఉంది. తర్వాత వెయిట్ అండ్ సీ అనేటువంటి పద్ధతిలో చూస్తున్నారు ఇవాళ. ఎందుకంటే డెమోక్రటిక్ ఎలక్షన్స్ రాబోతున్నాయి అనుకున్నాం మనం, కానీ తీరా ఎలక్షన్స్ లో అవామీ లీగ్ నిషేధించబడింది అన్న తర్వాత మనం కాస్త డిస్కరేజ్ అయ్యాం. ఎందుకంటే ఇప్పటికీ పాపులారిటీ ఉన్నటువంటి గవర్నమెంట్, అవతల నేషనలిస్ట్ పార్టీ అధ్యక్షురాలు ఉన్నటువంటి ఖలీదా ఆరోగ్యం బాగలేదు. వాస్తవానికి అది ఒక డెమోక్రటిక్ పార్టీ. అక్కడ అట్లాగే జనతా పార్టీ ఉంది అక్కడ కూడా బంగ్లాదేశ్ లో, అట్లే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ బంగ్లాదేశ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా బంగ్లాదేశ్ సెక్యులర్ గా ఉండాలనేటువంటి కోరుకున్నటువంటి సంస్థలే. కాబట్టి వీటన్నిటి మధ్య ఐక్యత వస్తే మళ్ళీ బంగ్లాదేశ్ గెలవడం కష్టం కాదు, కానీ నిషేధించారు. కాబట్టి దీని వెనకాల మొత్తం కూడా బంగ్లాదేశ్ ని వెనకాల రెండు ISI, CIA రెండు కూడా దీన్ని ఇంకా ఎక్కువ వ్యతిరేకత రెచ్చగొట్టే విధంగా తయారు చేస్తారు. ఇది మనకు బట్ ఇందాక మీరు చెప్పినట్టు సార్, ఇప్పటి వరకు బంగ్లాదేశ్ కు పాకిస్తాన్ కు పెద్ద వాణిజ్య ట్రేడ్స్ ఏం లేవు, ఇప్పుడు మొదలవుతున్నాయి. ఈ మధ్యలోనే చైనాతో కలిశాడు యూనస్, ఆ తర్వాత పాకిస్తాన్ తో కూడా కలిసి చేతులు కలిపారు. సో ఒక బాండింగ్ అనేది ఏర్పడుతోంది రెండు వైపుల నుంచి చూసుకుంటే కనుక. అండ్ యూనస్ అనేటువంటి వ్యక్తికి మాట్లాడడానికి ఏమీ లేవు, ఎందుకంటే షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత జీడిపిలో కూడా చాలా తగ్గింది. భవిష్యత్తులో బంగ్లాదేశ్ ఇంకా దయనీయమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతుంది. పాకిస్తాన్ కొంత బెటర్ ఏమో కానీ, బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ జీడిపి మొత్తం తగ్గిపోయింది. సో ఎన్నికలకు వెళ్ళాలంటే అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ ఇట్లాంటి ఏమీ చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో యూనస్ లేడు. మోర్ ఓవర్ యూనస్ మోడీతో సమానమని భావిస్తున్నాడా? ఒక నోబెల్ బహుమతి తీసుకున్నటువంటి వ్యక్తి, ఒక ఎడ్యుకేటెడ్, ఎందుకు ఇట్లా ఒక కల్ప్రిట్ లాగా తయారయ్యాడు? ఎందుకు ఒక రాడికల్ వ్యవస్థను తీసుకొస్తున్నాడు? ఎందుకు అక్కడటువంటి ప్రజల మైండ్ సెట్ని మారుస్తున్నాడు? మహా అయితే యూనస్ ఇంకో 10 ఏళ్ళు యాక్టివ్గా ఉంటాడేమో రాజకీయ పరంగా, కానీ ఆ పెంచి పోషించిన గంజాయి కలుపు ముక్కలు ఏవైతున్నాయో ఆ శత్రుత్వం అనేది మైండ్లో, ఆ వ్యతిరేకత లైఫ్ లాంగ్ ఉంటుంది కదా. సో దానికి కౌంటర్ కానీ దానికి క్లోజింగ్ కానీ ఎండ్ కార్డు ఎక్కడ పడుతుంది? ఏం చేయాలి ఇప్పుడు? భారత్ రియాక్షన్ ఎట్లా చూడాలి? ఈ ఎపిసోడ్ని ఎట్లా చూడొచ్చు? యూనస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆయన ప్యూర్ ఎకనామిస్టు, మైక్రో ఫైనాన్స్ మీద నోబెల్ ప్రైజ్ వచ్చింది ఆయనకు, యునెస్కో. ఆయన ఎకనామిస్ట్ లాగా, ఒక మన్మోహన్ సింగ్ లాగా వైజ్ గా వ్యవహరిస్తారని అనుకున్నారు. కానీ ఇవాళ ఫండమెంటలిస్ట్ కు సపోర్ట్ గా నిలబడుతున్నాడు. ఖచ్చితంగా యూనెస్ ను కూడా ట్రాప్ చేసినట్టే అమెరికా, కాబట్టి అలా వ్యవహరిస్తున్నాడు. తర్వాత రెండోది, యూనెస్ కు పొలిటికల్ కమాండ్ కానీ పొలిటికల్ లీడర్ కాదు, ప్యూర్ ఎకనామిస్టు. కాబట్టి యూనస్ ఏం చేయలేడు. యూనస్ కేవలం యూనస్ ఒక ఫిగర్ గా నిలబెట్టి మిగతా మొత్తం కూడా మొత్తం చేస్తున్నారు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ ఖచ్చితంగా డిస్టర్బ్డ్ ఫ్యాక్టరే ఇండియాకు. అందుకని భారతదేశం చాలా జాగ్రత్తగా అవామీ లీగు మళ్ళీ అధికారంలోకి వస్తే
సబ్సైడ్ అయిద్దని అనుకున్నారు. కానీ రోజు రోజుకు అటువంటి సిచ్యువేషన్ రాకపోతే ఇప్పుడు హాది హత్య జరిగింది. అంటే ప్రశాంతంగా వచ్చింది. తర్వాత వీళ్ళు కూడా డైల్యూట్ అయ్యారు. ఈ మంచి విద్యార్థులు కానీ మిగతా వాళ్ళు డైల్యూట్ అయ్యారు. తర్వాత హింసా చర్యలు కూడా జరగవు, ఈ ఎలక్షన్స్ పోతున్నారు అనుకుంటే సమయంలో అవామీ లీగ్ని నిషేధించి తర్వాత హాదీని హత్య చేసి తర్వాత ఒక హిందూ యువకుడిని కాల్ చేసి ఈ వైరుధ్యాన్ని పెంచి బంగ్లాదేశ్ మళ్ళీ ఈ గొడవలు సస్టైన్ కావటానికి ఫిబ్రవరి వరకు సస్టైన్ కావటానికి ఇది ఒక ప్రోగ్రామేటిక్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి స్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా సార్ క్వశ్చన్ కనిపిస్తోంది. ఇప్పుడు బంగ్లాదేశ్ వెనకాల డీప్ స్టేట్ అమెరికా ఉండొచ్చు, ఐఎస్ఐ ఉంది అన్నది అందరికి అర్థమవుతోంది. మేధావర్గానికి నేషనల్ లెవెల్లో కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా అర్థమవుతోంది. అమెరికా భారత్ అంటే ఒక అక్కసు అమెరికాకి ట్రేడ్ విషయంలో కానీ లేదంటే వీసాల విషయంలో కానీ ఇవన్నీ వెలగలుగుతున్నాయి. ఈవెన్ పాకిస్తాన్ విషయంలో అమెరికా చేతులు కలుపుతోందంటే బెలూచిస్తాన్లో ఉన్నటువంటి నిక్షేపాల లేదంటే పాకిస్తాన్ ఉన్నటువంటి ఎయిర్ బేస్ల అంటే సీక్రెట్ ఎయిర్ బేస్లా ఒక కారణం అనుకోవచ్చు. ఎందుకు బంగ్లాదేశ్ విషయంలో అమెరికా ఎంటర్ అవుతోంది, భారత్ని టార్గెట్ చేయడానికి గల కారణాలు ఏముండొచ్చు? బంగ్లాదేశ్ ఎందుకు యూనస్ అమెరికా ట్రాప్లో పడ్డారంటే ఏం చెప్పొచ్చు? 60s నుంచి భారత్ మీద ప్రెజర్ పెంచుతూనే ఉంది. పాకిస్తాన్ చేతులు ఉంచుకున్నదే భారతదేశంలో ప్రెజర్ పెంచడానికి. తర్వాత ఇటు పాకిస్తాన్ కూడా 4 దేశాల బోర్డర్లు ఉంది. వెస్ట్ లో ఇరాను, తర్వాత ఉత్తరంలో రష్యా, చైనా, ఈస్ట్ లో ఇండియా. కాబట్టి మొత్తం ఏషియన్ పవర్ అంతా ఈ 4 దేశాల చేతుల్లోనే ఉంది. కాబట్టి ఈ 4 దేశాలను కంట్రోల్ చేయాలంటే పాకిస్తాన్ తమ చేతిలో ఉండాలి. తర్వాత భారతదేశం నాలెండ్ మూవ్మెంట్ అధ్యక్షుడిగా ఉంది గతంలో. తర్వాత సోవియట్ యూనియన్ మిత్రుడుగా ఉంది, ఇప్పుడు రష్యా మిత్రుడుగా ఉంటుంది. కాబట్టి చెప్పిన మాట ఏనటువంటి దేశంలో ఖచ్చితంగా స్వతంత్రంగా వ్యవహరించేటువంటి భారతదేశం అమెరికాకి ఇష్టం ఉండదు. కాకపోతే చైనాకు వ్యతిరేకంగా ఉపయోగపడుతుందని కొన్నాళ్ళు ఉపయోగించుకున్నారు. ఈ మధ్య ఒక 10 ఏళ్లు భారతదేశాన్ని ఉపయోగించుకున్నారు చైనాకు వ్యతిరేకంగా. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతదేశం నెమ్మదిగా రియలైజ్ అవుతా ఉంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఈ భారతదేశం మీద ఖచ్చితంగా అక్కడ అమెరికాలో కూడా పార్లమెంట్ లో డిబేట్ జరుగుతుంది. ఇప్పుడు ఈ రిపబ్లికన్ ట్రంప్ భారతదేశాన్ని ఒత్తిడి గురి చేస్తే డెమోక్రాట్స్ మాత్రం ఇది కరెక్ట్ కాదు, భారతదేశాన్ని వదులుకోవడం, దీని మీద ఒత్తిడి పెంచడం మనకు ఫ్రెండ్లీగా ఉన్నది గత 10 ఏళ్ల నుంచి అని చెప్పేసి వాళ్ళు మొన్న 3 పార్లమెంట్ సభ్యులు కూడా అమెరికన్ కాంగ్రెస్ లో లేవనెత్తారు. కాబట్టి ఏదేమైనా ఇవాళ ట్రంప్ అయినా బిడెనా మారిన అంతర్జాతీయ వ్యవహారాల్లో కొంతమంది అగ్రెసివ్గా ఉంటారు, కొంతమంది మోడరేట్ గా వ్యవహరిస్తారు. కాబట్టి అదే తేడా తప్ప వాళ్ళ పర్సెప్షన్ మాత్రం మారదు. కాబట్టి భారతదేశ వ్యతిరేక దృక్పథంతో నడుస్తుంది. బంగ్లాదేశ్ ఎట్లనే ప్రోత్సహిస్తారు, బంగ్లాదేశ్ వర్గాలను కూడా ప్రోత్సహిస్తారు, అక్కడ ప్రశాంతత ఉండనివ్వరు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ పాకిస్తాన్ ఎటువంటి డిస్టర్బ్డ్ నేషన్స్ ఉందో బంగ్లాదేశ్ వాస్తవానికి పాకిస్తాన్ కన్నా డెవలప్డ్ నేషన్. హ్యూమన్ రిసోర్సెస్ కానీ మిగతా అన్నిట్లో కూడా విడిపోయిన తర్వాత బంగ్లాదేశ్ యొక్క గ్రోత్ రేట్ ఎక్కువ ఉంది పాకిస్తాన్ కన్నా. అటువంటి దేశాన్ని ఇవాళ ఆగం చేసే అవకాశం ఉంది. నిరంతరం మనకు ఇన్ఫిల్ట్రేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. పాకిస్తాన్ కన్నా ఎక్కువ ప్రమాదం ఉంది. పాకిస్తాన్ కు హిమాలయన్ గ్లేసియర్ ఉంది కాబట్టి కాస్త ఎంట్రీస్ కష్టం. కానీ బంగ్లాదేశ్ నుంచి డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి. తూర్పున పాకిస్తాన్ కంటే కూడా బంగ్లాదేశ్ కే భారత్ ఎక్కువ సహాయపడింది. ఈవెన్ ఫ్రీ మనీ విషయంలో కానీ, రైస్ విషయంలో కానీ, నిత్యావసరాల విషయంలో కానీ, ఇంక్లూడింగ్ ఎలక్ట్రిసిటీతో సహా. అట్లాంటి బంగ్లాదేశ్ కనీసం భారత్ పైన విశ్వాసం లేకుండా ఈరోజు విషయం కక్కుతుంది, స్పష్టంగా కనిపిస్తోంది. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎందుకు మనం మన నైబర్స్తో ఇంత సాఫ్ట్గా ఉండాలి? బంగ్లాదేశ్తో కానీ, పాకిస్తాన్తో కానీ, అట్ సేమ్ టైం నేపాల్తో కానీ, శ్రీలంకతో కానీ మనం అగ్రెసివ్గా చైనా లాంటి అగ్రెసివ్నెస్ లేకపోవడంతోనే ఈరోజు మనల్ని టార్గెట్ చేస్తూ, మన దేశాన్ని టార్గెట్ చేస్తూ, హిందువులను టార్గెట్ చేస్తూ వాళ్ళు రాజకీయ పబ్బం గడుపుతున్నారు. వాళ్ళ దేశంలో వాళ్ళు బతకడానికి మనల్ని టార్గెట్ చేస్తున్నారు. సో వై వీ షుడ్ బి ఇన్ ఎ సాఫ్ట్ కార్నర్ అన్నది ఇంకొక ప్రశ్న కూడా కనిపిస్తోంది. ఇప్పుడు అగ్రెసివ్గా ఉంటే గతంలో మనకు ఏం జరిగింది? శ్రీలంకలో అమెరికా జోక్యం చేసుకోబోతుంది డిగవ్ గార్షియా నుంచి అని మనకున్న ఇన్ఫర్మేషన్. దాంతో మనమే ముందు జోక్యం చేసుకున్నాం. రాజీవ్ గాంధీ హయాంలో ఐపీకేఎఫ్ ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ శ్రీలంకలో పెట్టేసి శ్రీలంక అమెరికా ఎంటర్ కాబట్టి చూసాం. కానీ ఎంతకాలం చూసాం? దరిదాపు మన వాళ్ళు 10,000 మంది సైనికులు చనిపోయేంత, 1100 మంది సైనికులు చనిపోయేంత దూరం త్యాగం చేయాల్సి వచ్చింది. మనం విడిసి వచ్చిన తర్వాత అది మనకే వ్యతిరేకంగా ఎక్కువ పెట్టబడింది. ఆ తర్వాత ఈ తర్వాత చుట్టుపక్కల దేశాలు కూడా
భారతదేశం వ్యతిరేకత ఒకటే క్రైటీరియా లేవు. ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఏ దేశంతో బెనిఫిట్ అయితే ఆ దేశంతో ఉంటాయి సహజంగానే. అందుకని శ్రీలంకలో మనకన్నా చైనా పెట్టుబడులు ఎక్కువన్నాయి, మారిషస్ లో మనకన్నా చైనా పెట్టుబడులు ఎక్కువన్నాయి, బంగ్లాదేశ్ లో మన పెట్టుబడులు ఉన్నాయి, మనకు మ్యాచ్ అయ్యే స్థితిలో చైనా పెట్టుబడులు కూడా పెరిగినాయి. అట్లాగే నేపాల్లో కూడా అదే పరిస్థితి. కాబట్టి చుట్టూ వాళ్ళ ఆర్థిక అవసరాలు, వాళ్ళకి ఇంటర్నేషనల్, ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్, శ్రీలంక ఆ మధ్య అప్పులు భయం అయిన తర్వాత వాళ్ళకి IMF నుంచి సహాయం కావాల్సి వచ్చింది. వాళ్ళు ఉన్నటువంటి స్థితిలో IMF ఓన్గా అప్పులు ఇవ్వదు. కాబట్టి IMF లో డామినెన్స్ ఎవరిది? అమెరికా అండ్ 7 కంట్రీస్ ది. కాబట్టి IMF లో శాంక్షన్ చేయడానికి అమెరికా అవసరం ఏర్పడింది. దాంతో శ్రీలంక అమెరికాని కూడా అప్రోచ్ కావాల్సి వస్తుంది. కాబట్టి ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఒక్క భారతదేశ వ్యతిరేక క్రైటీరియా కాకుండా వాళ్ళకు కావాల్సిన ఇన్వెస్ట్మెంట్స్, వాళ్ళకు కావాల్సిన టూరిజం, ఇప్పుడు మారుతీస్ ఉంది టూరిజం మీద ఆధారపడేది, శ్రీలంక ఉంది మెయిన్ ఇన్కమ్ టూరిజం మీదనే ఉండేది, నేపాల్ ఉంది టూరిజం మీదనే ఇన్కమ్. కాబట్టి ఇటువంటి దేశాలు కొన్ని ఇంటర్నేషనల్ అవసరాల దృష్ట్యా కూడా అటు ఇటు మొగ్గాల్సి వచ్చింది. సార్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది ఇక్కడి వరకే ఉంటుందా? ఎందుకంటే ఇక్కడితో ఉండేటువంటి పరిస్థితి కనిపించట్లేదు, చాలా పెద్ద ఎత్తున మారిపోతుంది, చాలా హింసాత్మకంగా మారిపోతుంది అని చెప్పాలి. ఇది కూడా ISIతోని కుమ్మక్కయ్యి, అమెరికాతో కుమ్మక్కయ్యి భారత్ పైన దాడులు చేసేటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయన్నది ఇంకొక అనుమానం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మన భారత్ విస్తీర్ణంలో కానీ మిలిటరీలో కానీ బంగ్లాదేశ్ ఎక్కడా కానీ సరితూగదు. భారత ఆర్మీ పరిస్థితి ఏంటి, భారత ఆయుధ సంపత్తి ఏంటి, ఇదంతా కూడా ప్రపంచానికి తెలుసు, పాకిస్తాన్కు బాగా తెలుసు. సో బంగ్లాదేశ్ కూడా ఏమైనా రుచి చూపించాల్సినటువంటి సమయం వస్తుందా? అట్లాంటి పరిస్థితులు ఏమైనా ఏర్పడతాయా రాను? ఇప్పుడు పాకిస్తాన్ మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ఇట్ ఈస్ 1/7 ఏరియా, 1/7 జియోగ్రఫికల్ ఏరియా, 1/7 GDP, 1/7 పాపులేషన్. అట్లాగే మరి పాకిస్తాన్ డైరెక్ట్ గా మన మీద యుద్ధం చేయట్లేదు, ఉగ్రవాదుల్ని ప్రవేశపెట్టడం ఇటువంటి అని చేస్తా ఉంది. ఉగ్రవాదుల్ని ప్రవేశపెట్టడం మెయిన్ డిస్టర్బెన్స్. కాబట్టి రేపు బంగ్లాదేశ్ నుంచి కూడా అదే జరుగుద్ది, బంగ్లాదేశ్ నుంచి అదే జరుగుద్ది. మన రియాక్షన్ అప్పుడే అంత స్ట్రింజెంట్ ఉండదు, వెయిట్ అండ్ సీ అనే పద్ధతుల్లోనే ఉంటది. ఎందుకంటే బంగ్లాదేశ్ లో దరిదాపు 50% మంది ప్రజలు భారత సపోర్ట్ తోటి ఉన్నటువంటి వాళ్ళు, భారత్ తోటి వారసత్వం ఉన్నటువంటి వాళ్ళు, భారత్ తోటి కలిసి ఉండాలంటే కోరుకున్నటువంటి వాళ్ళు. కాబట్టి రేపు బంగ్లాదేశ్ లో మరొక మున్నీరుని సృష్టిస్తుంది అమెరికా పాకిస్తాన్ కలిసి. ఇవాళ పాకిస్తాన్ పేరుకే గాని రాజకీయ పార్టీల పెత్తనం లేదు, కేవలం మున్నీరుని తయారు చేశారు. మున్నీరుతోటి ఇప్పుడు పాలస్తీనాకు సైనికులు పంపని నిర్ణయం చేయబోతున్నారు. అదే పంపితే పాకిస్తాన్ లో అల్లకల్లోలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అరబ్ దేశాలను ఎట్లా డిస్టర్బ్ చేసిందో పాకిస్తాన్ కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. రేపు బంగ్లాదేశ్ లో మరొక మున్నీరుని క్రియేట్ చేస్తారు. ఈ ప్రజల మధ్య డిస్టర్బెన్సెస్, ఈ ప్రజల మధ్య ఈ ప్రభుత్వాలు మాట కూలిపోతే ఆ పేరు మీద మరొక సైన్యాధ్యక్షుని తయారు చేసి అతని చేతుల్లోకి పవర్ ట్రాన్స్ఫర్ చేసేటువంటి అవకాశం ఉంది. సో అదే జరిగితే అమెరికా చేతిలో పాకిస్తాన్ ఉన్నట్టే రేపు పొద్దున బంగ్లాదేశ్ కూడా ఉంటుందని చెప్పడంలో ఏ సందేహం లేదు. అది పరిస్థితి, ఆ పరిస్థితికి తీసుకెళ్తుంది అమెరికా. పాకిస్తాన్ ఇంకో పాయింట్, భారతదేశం కూడా అంత ఈజీగా చూస్తూ ఏం ఊరుకోదు. మనం ప్రస్తుతానికి గుంభనంగా ఉన్నాం, కానీ ఒక మూయూజ్ లాంటి పరిస్థితి బంగ్లాదేశ్కి ఏమైనా వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? ఎందుకంటే మాల్దీవ్స్ కూడా ఇట్లాంటి ఓవర్ యాక్షన్లే చేస్తే మాల్దీవ్స్ని జస్ట్ ఒక్కటే దెబ్బకు టూరిజం మొత్తం కూడా ఆపేసినటువంటి పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా కూడా తీసుకుపోయినాం. బంగ్లాదేశ్లో అట్లాంటి టూరిజం స్పాట్స్ లేకపోయినా కానీ ఇట్లాంటి రియాక్షన్ ఇవ్వడంలో భారత్ కూడా కొంత ఆలోచనగానే ఉంటుంది. అట్లాంటి పరిస్థితులు ఏమైనా ఉండొచ్చా? బంగ్లాదేశ్ పేరుకి ముస్లింలు ఎక్కువ ఉన్న మోడర్న్ స్టేట్ గా తీర్చిదిద్దుకున్నారండి వాళ్ళు. ఇవాళ మనకు ఇంటర్నేషనల్ మార్కెట్ లో టెక్స్టైల్స్ పోటీ అంటే ఇండియా, బంగ్లాదేశ్, చైనా, ఈ 3 దేశాలు పోటీ పడుతున్నాయి ఇంటర్నేషనల్ మార్కెట్ లో. అట్లాగే జనుము విషయంలో కూడా, జనపనార నేత విషయంలో కూడా బంగ్లాదేశ్ వరల్డ్ లో కాంపిటీటర్. మనకు బంగ్లాదేశ్ కు మంచి సంబంధాలు, ఆర్థిక సంబంధాలు కూడా ఉన్నాయి. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా బంగ్లాదేశ్ ఒక డెమోక్రటిక్ కంట్రీగా ఏమైనా సర్వైవ్ అవుద్దా, రీగైన్ అవుద్దా అని చూస్తుంది ఇండియా. కానీ అది మితిమీరి ప్రవర్తిస్తే జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. అది మితిమీరి ప్రవర్తించడం అనేది వాళ్ళ చేతుల్లో లేదు, లేదా యూనిట్ చేతుల్లో లేదు. రేపు ఎన్నికైనటువంటి ప్రభుత్వం కూడా 1 సైడెడ్ ప్రభుత్వం వస్తే వీక్ గవర్నమెంటే ఉంటుంది. వీక్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సహజంగానే ప్రజలను కమాండ్ చేయలేదు, ప్రజలను కమాండ్ చేయనప్పుడు సైన్యాన్ని ఎగదోస్తారు, సైన్యం చేతిలోకి పోతుంది ఈ మొత్తం కూడా. ఇది ప్రాసెస్. అమెరికా ఎక్కడ చేసినా ఇటువంటి ప్రాసెస్, ఇటువంటి ప్రక్రియ నడిపించి ఇప్పుడు ఎపిసోడ్ ప్రకారం చూస్తే ఇది కంటిన్యూస్ ఎపిసోడ్స్ లాగానే ఉంటుందని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. మరో పాకిస్తాన్ లాగా మరో బంగ్లాదేశ్ మనం భవిష్యత్తులో చూడొచ్చు. ఖచ్చితంగా, అబ్సల్యూట్లీ, ఎగ్జాక్ట్లీ రైట్. థ్యాంక్ యూ అంత సత్యం గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.
సో బంగ్లాదేశ్ ఇక శత్రు దేశంగా, పూర్తి స్థాయి శత్రు దేశంగా మారబోతోంది. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత షేక్ హసీనా భారత్లో ఆశ్రయం పొందుతోంది. సో ఒకవైపు షేక్ హసీనాను భారత్ అప్పగించాలన్నటువంటి డిమాండ్లు వినిపించాయి. సో ఇట్లా నేపథ్యంలోనే అక్కడ ఉస్మాన్ హదీ హత్య తర్వాత భారత్ పైన ఇంకా వ్యతిరేకత పెరిగి అక్కడ దాడులు కూడా తీవ్రతర అవుతున్నాయి. భారతీయులపైన దాడులు జరుగుతున్నాయి, హిందువులపైన దాడులు జరుగుతున్నాయి. అక్కడ కేవలం హిందూ టార్గెట్గానే రాజకీయాలు నడుస్తున్నాయి, అభివృద్ధి బేస్గా నడవట్లేదు. సో ఇది రాను రాను పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీని వెనకాల ఉగ్రవాదులు ఉన్నారు, దీని వెనకాల అమెరికా ఉంది. కాబట్టి రాను రాను ఈ శత్రుత్వం ఇంకా పెరిగేదే ఉంది. ఎందుకంటే ఒక మైండ్లెస్ పీపుల్గా ఇస్లామిక్ దేశం, ఒక రాడికల్ ఇస్లామిక్ దేశంగా బంగ్లాదేశ్ మారిపోయింది, భవిష్యత్తులో మారబోతోంది. ఒక కరుడు కట్టినటువంటి రాక్షసత్వం బంగ్లాదేశ్లో భవిష్యత్తులో చూడబోతున్నాం. దీనికి భారత్ నుంచి ఎట్లాంటి రియాక్షన్ ఉంటుందన్నది మాత్రం చూడాలి. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత